ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర గాయాలు, ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. రేవంత్ తన చేతులకైనటువంటి గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పారు. ఎన్నికల ప్రచార సందర్భంగా చేతికైనటువంటి గాయాలను వీక్షకులకు చూపించారు. ప్రచార సందర్భంగా లక్షల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తనకు షేక్ హ్యాండ్ ఇస్తారని, ఈ క్రమంలో వారి గోర్లు తనకు గుచ్చుకొని గాయాలైనట్లు కూడా వివరించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం బిగ్ డిబేట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో రేవంత్ తన చేతులపైనటువంటి గాయాలను చూపిస్తూ ఆసక్తికరమైనటువంటి విషయాలను చెప్పారు. రేవంత్ రెడ్డికి అసలు ఏమైంది అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి కారుకు సంబంధించి కాన్వాయ్కి ప్రమాదం జరగడం తరచుగా జరుగుతుంది. ఇలా ప్రచార సందర్భంలో ఇలాంటివి కూడా సంఘటనలు జరుగుతాయా అనేది కూడా చూపెట్టే ప్రయత్నం. మొత్తానికి రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక తాము కూడా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని, ఇక బీజేపీ ఫస్ట్ ప్లేస్, కాంగ్రెస్ తాము కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న విధంగా చెప్తున్నారు. ఇక మరో కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, బలాబలాలు ఏందనేది ఓటరు దేవుడు ఎవరిని కనికరిస్తారనేది చూడాల్సిందే. కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.